హాయ్ అండి. ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎడల్పుగా ఉన్నటువంటి ప్లేట్ తీసుకొని దానిలో గోరువెచ్చని వాటర్ పోసుకోవాలండి. దీనిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక అర మూత డెటాల్ వేసుకోవాలి. అలానే ఒక అర మూత కూడా ఇలా వెనిగర్ కూడా వేసేసుకొని కొద్దిగా షాంపూ వేసుకోవాలండి. నాప్కిన్ తీసుకొని ఇలా మందంగా ఉన్నటువంటి నాప్కిన్ తీసుకొని ఇలా వాటర్లో నాప్కిన్ డిప్ చేసేసుకొని గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని మన ఇంట్లో రైస్ కుక్కర్ మూత ఉంటుంది కదండి, ఆ మూతకి ఈ విధంగా నాప్కిన్ పెట్టేసి ఒక గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ముడిలాగా వేసుకోవాలి. లేదంటే ఈ నాప్కిన్తోనైనా ఇలా ముడిలాగా కవర్ చేసుకోవచ్చు. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఇంట్లో ఉన్నటువంటి సోపాలు కానీ ఇలా పరుపులు కానీ చాలా డస్ట్ పట్టేసి ఉంటాయి కదండి, చేతితో అయితే క్లీన్ చేసుకోలేము. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం లేదు, వాళ్ళు తొక్కి లో ఇలా డస్ట్ అంతా ఉంటుంది కదండి, వాటిపైన ఆ డస్ట్ చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా కుక్కర్కి మూతకి ఇలా నాప్కిన్ పెట్టేసి ఇలా పరుపులు కానీ సోపాలు కానీ చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. వాటిపై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు, మంచి స్మెల్ వస్తుంది. ఇలా డస్ట్ ఉన్న దగ్గరల్లా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది, డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.